ఒక నేరస్తుడైన మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఒకానొకప్పుడు మదం తలకెక్కి ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడిని ప్రతిరోజు లోకేష్ని రోజు తిట్ల దండకంతో తిడుతూ అసలు సభ్య సమాజము అసహ్యించుకునే విధంగా ఈ భూమిల మీద లేకుండా దేవుని వద్ద ఉన్న చంద్రబాబు నాయుడు పూర్వీకుల గురించి విమర్శించడం ఆయన చెప్పింది ఒకరోజు ఈ సాక్షి ఛానల్లో గొప్పగా ప్రసారం చేశారు. ఏమైనా ఒక డైలాగ్ చెప్పాడు ఈ వల్లభనేని వంశీ. చంద్రబాబు నాయుడు తండ్రి పేరు ఖర్జూర నాయుడు. వాళ్ళ వంశాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఖర్జూర నాయుడు వాడి బాబు లవంగాల నాయుడు, వాడి బాబు యాలుకల నాయుడు వచ్చినా నన్ను మా గురువు కొడాలి నానిని వెంట్రుక కూడా పీక్కోలేరని చెప్పాడు. ఇది ఆయన. అటువంటి సభ్యత లేని ఈ వంశీ చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, వంశీకి భార్య ఉంది కదా, వంశీకి తల్లి ఉంది కదా, అయినా వంశీ పుట్టింది ఒక పవిత్రమైన టీచర్ల దంపతులు. ఈ వంశీ తండ్రి రమేష్ చంద్ర, ఆయన ఒక అధ్యాపకుడు. వీళ్ళేమి పుట్టినప్పుడేమీ సంపద కలిగిన వాడు కాదు, సైకిల్ మీద తిరిగిన వాడే. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు వంశీ. తండ్రి వల్లభనేని రమేష్ చంద్ర ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు, తల్లి కూడా టీచరే అరుణమ్మ. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు, వారు ఉంగుటూరు మండలంలో పనిచేశారు, గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో. ఈ రోజున వాళ్ళని ఎంత గొప్పగా కొనియాడతారో అటువంటి దంపతులకు చెడబుట్టాడు అని చెప్పి ఈ రోజున జనం అసహ్యించుకుంటున్నారు. ఈరోజు వల్లభనేని వంశీని చూసి జనం ఏమనుకుంటున్నారో తెలుసా? రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరికి తోచిన భాష వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అనుభవించు రాజా అనుభవించు అని కొంతమంది అంటుంటే, ఇంకో కొంతమంది చట్టం అంటే అర్థమైందా రాజా అని కొంతమంది, ఇంకా కొంతమంది ఇంకా వ్యంగ్యంగా ఎరా దూల తీరిందా అని అంటుంటే, మరికొంతమంది వీడికి పాపం పండిందిరా. ఇంకా ఏదైనా కొంతమంది విజ్ఞులు శిశుపాలుడిని 100 తప్పులు చేసే వరకు వేచి ఉన్నాం, వీడు 100 తప్పులు అయిపోయింది, వేటు పడింది, జైలుకి వెళ్ళాడు ఈ వల్లభనేని వంశీ అని చెప్పి జనంలో సానుభూతి లేదు, సంతోషం ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తర్వాత సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నా ఏదైనా సానుభూతి చూపిస్తారంటే అది కొరవే. ఎందుకంటే వస్తే కేసులు పెడతారు, ఇక జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాలి. వల్లభనేని వంశీ కోసం బయటకు వస్తే, ఇల్లు దాటి బయటకు వస్తే ఈ యువతకి ఉద్యోగాలు రావు, విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ రాదు. ఎందుకు వచ్చింది జీవితం సర్వనాశనం అయిపోతుందని ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు శ్రేణులకు అర్థమైంది, ఈ పార్టీ జీవోత్సవంలా ఉంది, రేపో మాపో జెండా పీకేయబోతున్నారు, నాయకులందరూ సర్దుకుంటున్నారు. ఎందుకు పక్కన ఏలూరు జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆళ్ళ నాని, ఆయన కూడా దుకాణం సర్దుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాడు కదా, ఇంకెవరు ఉండే పరిస్థితి లేదు. కనుక ఇటువంటి జెండా పీకేయబోతున్న పార్టీ కోసం రోడ్డెక్కితే నాయనో ఇక మనకు తప్పదు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఇక యువతకైతే పెళ్ళవదు,
పాస్పోర్ట్లు రావు, ఉద్యోగాలు రావు. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాంకుల వాళ్ళు ఈ నేర చరిత్ర కలిగిన వారికి కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వనట్టున్నారు. అది పరిస్థితి. ఈ వల్లభనేని వంశీ అనరాని మాటలు. ఆయన ఏమైనా చదువు తక్కువది, ఏమన్నా ఏలుముద్ర. వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఆయన వెటర్నరీలో బీవీఎస్సీ చదివాడు. తర్వాత ఆచార్య రంగా యూనివర్సిటీ బీవీఎస్సీ వెటర్నరీ డాక్టర్ కోర్స్ చదివి మళ్ళీ దాంట్లో ఎంవీఎస్సీ చదివాడు. అంటే ఇతను చదువుకున్న అసభ్యకరమైన అజ్ఞాని అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతను ఈ వల్లభనేని వంశీ ఫిబ్రవరి 2023లో అంటే ఎన్నికలకు సుమారు ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడే కార్లకు నిప్పులు పెట్టి తర్వాత ఫర్నిచర్ అంతా ఇరగొట్టి తగలబెట్టేశారు. కార్యాలయాన్ని తగలబెట్టేశారు. అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్కి సత్యవర్ధన్తో పాటు నేటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా వెళ్ళి గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సత్యవర్ధన్ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 20న 2024 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినాక వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఏదో తిప్పలు పడి ఏదో రకంగా కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. అతనికి భయం వెంటాడుతూ ఉంది. ఈ సత్యవర్ధన్ పార్టీ కార్యాలయం తగలబెట్టినట్టు ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదుదారుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిట్టాడు, కులం పేరు పెట్టి దూషించాడని చెప్పి కేసు పెట్టాడు. ఇక ఇది మన మెడకు చుట్టుకుంటుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుందని భయపడి ఈయనే తెలివిగలడు అనే విధంగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడితోనే నేను ఈ కేసు ఉపసంహరించుకుంటున్నాను, అసలు ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడ లేనని చెప్పించడం, లేదు ఒక వాంగ్మూలను ఇప్పించేసి అసలు నన్ను ఎవరు ఏమనలేదు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను అక్కడ లేను అని చెప్పి చెప్పించాలనే ప్రయత్నం చేశాడు వల్లభనేని వంశీ. అందుకోసం ఈ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ని ఈ సత్యవర్ధన్ ఏం చేశాడు, పార్టీ ఆఫీస్ తగలబడిపోయింది, ఇక ఇక్కడ ఎందుకులే అని చెప్పి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఏదో చిన్న ఉపాధి కొరియర్ బాయ్గా ఏదో పని చేసుకుంటున్నాడు. ఇక ఈయన గొంతు మీద కత్తి వేలాడుతుందని తెలిసిన వంశీ సత్యవర్ధన్ ఎక్కడున్నాడో పట్టుకున్నారు. పట్టుకుని ఆయన్ని కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఆయన చిత్రహింసలకు గురి చేసి నానా బూతులు తిట్టి చివరికి ఆయన వృషణాలు ఆ గోలీకాయలపై కూడా దాడి చేసి కాల్తో ఆ ప్రైవేట్ పార్ట్స్ వృషణాల మీద తనటం, ఈ విధంగా హింస పెట్టి అతను ఒప్పించారు. కేసు ఉపసంహరించుకుంటాను, నన్ను బూతులు తిట్టలేదు, ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడే లేను కనుక ఇది నేను చేసిన తప్పుడు ఫిర్యాదు అని చెప్పి కోర్టులో చెప్పించాలని బలవంతాన ఆయన్ని హింస పెట్టి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు ఉంది, ఆ కోర్టులో సాక్ష్యం చెప్పించారు. తర్వాత ఈయన్ని ముందే వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోను కూడా కోర్టులో ఇచ్చారు. కేసు ఉపసంహరించుకున్నాడు, నన్ను ఏం చేయలేదని చెప్పాడు అని చెప్పారు కదా అని ఇక బ్రహ్మాండం మన ప్లాన్ బాగా పారిందిలే అనుకున్నారు. మళ్ళీ విజయవాడ నుంచి తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఒక ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఒకరు ఆయన A7 శివరామకృష్ణ ప్రసాద్, A8 లక్ష్మీపతి నిమ్మ. వీళ్ళిద్దరూ
అక్కడ మళ్ళీ ఆయన్ని హింసకు గురి చేశారు. ఇతన్ని బెదిరించడమే కాకుండా తల్లిదండ్రులు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాం, నీకు దిక్కు మొక్కు ఎవరు లేరని చెప్పి బెదిరించాడు. ఇతను ఈ సత్యవర్ధన్ కనపడిపోయేసరికి అతను సోదరుడు తమ్ముడు కిరణ్ అని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఫిర్యాదు చేశారు. మా సత్యవర్ధన్ నా సోదరుడు కనపడటం లేదు, కిడ్నాప్కు గురయ్యాడని అనుమానం ఉంది. ఈ వల్లభనేని వంశీ ఏదైనా అతనిపై దాడి చేసి అతన్ని కేసు ఉపసంహరించుకునే దానిపై ఒత్తిడి ఉన్నట్టుగా మాకు పరోక్షంగా సమాచారం ఉందని ఆయనతో పాటు గన్నవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చాలా ధైర్యంగా రమాదేవి ఆమె కూడా ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి 13 ఫిబ్రవరి 2025 ఉదయం 5 గంటల సమయంలో వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? గచ్చిబౌలిలో మై హోమ్ బూజా అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. పోలీసులు వెళ్ళి తలుపు తట్టారు. ఎవరో అనుకున్నాడు పోలీసులు వస్తారని ఊహించలా. పోలీసులు తలుపు తట్టగా తలుపు తీశారు, లోపలికి వెళ్ళారు. అప్పుడు ఎఫ్ఐఆర్ చూపించి అరెస్ట్ వారెంట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పలానా కేసులో అని చెప్పారు. అయితే ఈయన ఏం చెప్పేశాడు, సరే నేను వస్తాను మీతో, వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను, ఇప్పుడు నేను ఇంకా డ్రెస్సులో లేను కదా అని లోపలికి వెళ్ళాడు. ఒక 40 నిమిషాల పాటు ఆయనకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉండే సోషల్ మీడియా, ఈ సాక్షి పత్రిక, సాక్షి టీవీ లాంటి వాటికి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు, రాజకీయ గురువైన కొడాలి నాని, అట్లాగే విజయవాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడ దేవినేని అవినాష్, తర్వాత విష్ణు, శ్రీనివాస్ మాజీ మంత్రి, వీళ్ళందరికీ ఫోన్లు చేసి నేను వస్తున్నాను, అది ఎట్టగో నన్ను అరెస్ట్ చేస్తారు, అక్కడ నిరసన గళం ఇప్పాలి, కార్యకర్తలను సంసిద్ధం చేయండి అని చెప్పి వాళ్ళని చెప్పటం. సరే జగన్మోహన్ రెడ్డి కోసం కూడా ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డి పిఏలు కూడా ఫోన్ ఎత్తలేదు. కనుక జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వాల. నన్ను పోలీసులు కారులో తీసుకెళ్తారు, మీరు నా వెనకాల రండి, విజయవాడ రండి అని చెప్పి కొంతమందికి ఒక 40 నిమిషాల పాటు అందరికీ ఫోన్లు చేశాడు. వీళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు మళ్ళీ తలుపు తట్టారు. ఏమండి మీరు డ్రెస్ చేంజ్ అన్నారు, ఇవన్నీ ఏంటి మీరు చేసేదని చెప్పి వీళ్ళు ఆ భార్యకు కూడా చెప్పారు. అమ్మ మీరు ఈ సత్యవర్ధన్ అనే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు, తర్వాత సత్యవర్ధన్ని కిడ్నాప్, అతనిపై హింస, తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం చేయటంలో, ఈ కేసుల్లో అతను అరెస్ట్ చేశాం, మీకు భారీగా మీకు సమాచారం ఇస్తున్నామని భార్య పంకజశ్రీకి సమాచారం ఇచ్చి ఇక పోలీసులు కారులో వల్లభనేని వంశీని జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి తరలించుకుంటూ వస్తే నందిగామ దగ్గర ఆమె భార్య మా భర్తతో మాట్లాడాలంటే తర్వాత మాట్లాడదు కానీ మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడతారు కానీ చెప్పి వచ్చేసారు. ఫిర్యాదు ఇచ్చిందేమో పడమటి పోలీస్ స్టేషను, కానీ ఈయన్ని పడమట్లంక పోలీస్ స్టేషన్కి వస్తారని ఆశించారు. పోలీసులు తెలివిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళి అక్కడ 1 గంట నుంచి ప్రారంభించి రాత్రి 8:30 గంటల వరకు సుమారు 7 గంటల పైగా అతను ప్రశ్నించి వీలైనంత సమాచారాన్ని రాబట్టారు. ఇక 7వ నిందితుడు 8వ నిందితుడుగా ఉండే శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి నిమ్మ వాళ్ళను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు వీళ్ళతో పాటు వంశీకి అన్ని రకాలుగా ఈ అక్రమాలు అరాచకాలు వీటిల్లో సహకరించే కొమ్మ కోట్లు, ఈయన రామవరపాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు ఈ ప్రాంతంలో ఆయన కింగ్ అనుకుంటాడు. ఒక ఆయన భీమవరపు రాము, గంటి రాజు, వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు.
ఈ కేసు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరం తగలబెట్టిన కేసులో 88 మంది నిందితులపై కేసులు పెట్టారు పోలీసులు. ఇక వీళ్ళంతా ఎక్కడ దారిని అక్కడ సర్దుకున్నారు. వల్లభనేని వంశీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇక్కడ నిరసన గళం విప్పుతారనుకున్నాడు. ఎవరు ఏమీ స్పందనే లేదు. అది ఒక రకంగా అతనికి నిరాశే. ఇక కృష్ణలంకలో పోలీసులు ప్రశ్నించిన తర్వాత ఇక పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసుకున్నారు. మరి అరెస్ట్ చేసే ముందు వైద్య పరీక్ష నిర్వహించాలి. ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కొత్త హాస్పిటల్ విజయవాడకు తీసుకువెళ్ళి పరీక్షలు చేసి అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టే సమయం కొంచెం ఆలస్యమైంది. రిమాండ్ రిపోర్టు అది తయారీలో కొంచెం ఆలస్యమైంది. దానివల్ల వల్లభనేని వంశీకి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అడ్వకేట్ ఉన్నాడు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అదనపు అడ్వకేట్ జనరల్గా పనిచేశాడు. ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్ ఉన్నాడు. వాదోపవాదాలు అయ్యి పూర్తయి జడ్జిమెంటు 2 గంటల 40 నిమిషాలు తెల్లవారుజామున 4వ మెట్రో మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రిమాండ్ రిపోర్టుని పరిశీలించి తర్వాత వాదోపవాదాలు ఇరుపక్షాల తరపున విన్న తరువాత ఈ ఆధారాలను బట్టి, సాక్ష్యాధారాలను బట్టి ప్రాథమికంగా వల్లభనేని వంశీ నిందితుడు, వీటితో సంబంధం ఉన్నట్టుగా, తర్వాత ఏదైనా సాక్షులను ప్రభావితం చేసే నేర చరిత్ర ఉన్నందువల్ల 14 రోజుల పాటు రిమాండ్ విధించటమైనది అని చెప్పి ఈయన జైలుకు తరలించమని చెప్పి మ్యాజిస్ట్రేటు తీర్పిచ్చాడు. ఈయనతో పాటు మరో 2 కూడా ఉన్నారు, శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి నిమ్మ. వాళ్ళను కూడా రిమాండ్కి తరలించారు. విజయవాడలో జైలుకి తీసుకెళ్లారు. జైలుకి తీసుకెళ్ళి ఖైదీ నంబర్ ఇచ్చారు. 14 రోజుల పాటు జైల్లో ఉండాలి. ఈ 14 రోజుల జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఏ కోర్టు అయితే తీర్పిచ్చిందో ఈ 4వ MM కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు వంశీ. అక్కడ ఎట్టగో రాదు. ఇక తదుపరి జిల్లా కోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు, బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. న్యాయ నిపుణులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇతను మరో 18 కేసుల్లో నేరస్తుడుగా, నిందితుడిగా నమోదవటం వల్ల, పైగా ఈ సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలు తారుమారు చేయటంలో సిద్ధాస్తుడు కనుక అక్కడ జిల్లా కోర్టులో కూడా చుక్కెదురవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. జిల్లా కోర్టు రాకపోతే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తాడు. సాధారణంగా హైకోర్టు వాళ్ళు జిల్లా కోర్టులో ఏది జరిగిందో దాన్ని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేము జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో ఏమి జోక్యం చేసుకోవనే అవకాశం ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఇక తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే అసలే వాళ్ళు ఈ నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు అంటే అసహించుకుంటున్నారు. వీళ్ళు మన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని చెప్పి అస్సలు నేర చరిత్ర కలిగిన ప్రజాసేవకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వీళ్ళపై వచ్చిన ఏదైనా కూడా మేము జోక్యం చేసుకోమంటారు. కనుక ఇతనికి ఇన్ని కేసులు ఉన్నాయి కనుక న్యాయ నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి, ఆయన జైల్మేట్ విజయసాయిరెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. ఈ వల్లభనేని వంశీ 16 నెలలు కాదు కదా, కనీసము 4 సంవత్సరాలు బెయిల్ రాదని చెప్పి, పైగా ఇతనికి 18 కేసులు ఒకటి కేసులు పెడుతూ ఉంటారు. ఒకటి దాని మీద బెయిల్ వచ్చినా ఇంకోటి మళ్ళీ జైల్లో పెడుతుంటారని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘనుడు ఈయన చేసిన అఘాయిత్యాలు అంతా ఇంత కాదని చెప్పి ఇక గన్నవరం నియోజకవర్గంలో అక్కడే కంకరు, గ్రావెలు, మట్టి
ఇసుక దేన్ని కూడా వదలకుండా ఆయన దాదాపు 95 కోట్ల అవినీతికి ఇవన్నీ కూడా అక్రమంగా రవాణా చేయటం, అక్రమంగా మైనింగ్ చేయటం వల్ల జరిగిందని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారే నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కేసుని సిఐడికి అప్పచెప్పి ఇతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి వాళ్ళు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. ఇతని వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వానికి నష్టం మొత్తం 195 కోట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు తేల్చారు. ఇక ఈయన దళితులని ఆ నియోజకవర్గంలో బతకనివ్వల. గన్నవరం సమీపంలో మర్లపాడు అని ఉంది. ఆ మర్లపాడులో పానకాల చెరువుకి సమీపంలో 20 ఎకరాల భూమి దళితులు సాగు చేసుకుంటున్నారు. మీకు వేరే చోట ఇస్తాను భూమి, కొండపావులూరులో మీకు ఇస్తాను రండి ఇక కదలండి అని చెప్పి ఆ భూమిని ఆక్రమించి దాంట్లో మట్టి అంతా అమ్ముకుని 100 కోట్లు లబ్ధి పొందాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ గన్నవరంలో బ్రహ్మలింగయ్య అనే పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో మట్టి అంతా వంశీ మింగేశాడు, బొక్కేశాడు అని చెప్పి అక్కడ ఆ ప్రాంతంలో గన్నవరం ప్రాంత ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా వల్లభనేని వంశీ 4 సంవత్సరాల పాటు బయటికి రాడు, అక్కడే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాలు దాటి శిక్ష పడితే భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం 1956 ప్రకారం అతను ఎన్నికలలో ఏ రకమైన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోతాడు. అంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించబడతాడు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈయనకి రాజకీయ గురువు కొడాలి నాని. కొడాలి నానికి హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. 1999లో హరికృష్ణ అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరపున పనిచేసి హరికృష్ణతో సంబంధాలు పెంచుకొని తద్వారా జూనియర్ ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది. కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ వీళ్ళ ముగ్గురు కూడా మిత్రులు. ఈ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ని పరిచయం చేశాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానికి వల్లభనేని వంశీకి దగ్గర ఉండటం వల్ల ఆయన సినిమాలు కూడా చూడటానికి వెనుకంజ వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక రకంగా వెగటు పుట్టింది. ఆ రోజు వల్లభనేని వంశీ భువనేశ్వరీ దేవిని అనరాని మాటలు అన్నప్పుడు, ఆమె వ్యక్తిత్వాన్ని అవమానపరిచినప్పుడు కనీసము స్పందించని జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆంధ్ర ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ని ఆదరించడం తగ్గించేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందనే లేదు, ఏదో మాట్లాడాడు. అందువల్ల ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్కి క్రమేణా క్రేజు తగ్గుతూ ఉంది, బాలయ్యకి పెరుగుతూ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. కనుక నేర చరిత్ర కలిగిన వల్లభనేని వంశీ, కొడాలి నానితో సంబంధాలు, తర్వాత బూతులు, పొద్దున లెగిస్తే బూతులు తిట్టే వాళ్ళతో ఇతనుకున్న సాన్నిహిత్యం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా నష్టపోవటం అనేది వాస్తవం అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వల్లభనేని వంశీతో ప్రారంభమైంది. నెక్స్ట్ ఎవరు అని చెప్పి చర్చించుకుంటున్నారు ప్రజలు. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలే కాదు, రాష్ట్రం అందరూ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ కొడాలి నాని తప్పదు అని. కొడాలి నాని గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండే ఫర్నిచర్ని ధ్వంసం చేసి అక్కడ నుప్పు పెట్టడం అనేది జరిగింది. దాంట్లో ఆయనపై కేసు నమోదైంది. త్వరలో ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ధ్వంసం కేసులో కొడాలి నాని కూడా కటకటాలు పెట్టబోతున్నాడు. గురు శిష్యులు ఇద్దరు కూడా జైలు మేట్స్ కాబోతున్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో ఇద్దరు
శాసనసభలో మేట్స్ అయితే అక్కడ ఉండబోతున్నారు. త్వరలో కొడాలి నానికి తప్పదు, కటకటాలు లెక్క పెట్టక తప్పదు, ఖైదీ నంబరు పొందక తప్పదు అని భావిస్తున్నారు. ఇక దీంతోపాటు కృష్ణా జిల్లాలో జోగి రమేష్ పదవి కోసం నోటికొచ్చినట్ల మాట్లాడటం, చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి, తర్వాత అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇప్పటికే కుమారుడిని అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ వాళ్ళని అదిరింపులు బెదిరింపులు, దాంట్లో ఆ వ్యవహారంలో జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఇక పేరుని నాని, ఆయన బియ్యం దొంగతనంలో అక్రమంగా దొరికిపోయాడు. ఆయన భార్య, ఆ కేసులో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక విజయవాడ నగరం నుండి దేవినేని అవినాష్, ఈయన గతంలో గుడివాడలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు నాని పైన 2019లో. అడ్డం తప్పించుకోవచ్చు అని చెప్పి దేవినేని అవినాష్ని తప్పించి వైఎస్ఆర్సీపీలో చేర్చి ఆయనకి విజయవాడ ఈస్ట్ సీట్ ఇప్పించాడు. ఇప్పుడు దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిపై కేసు నమోదైంది. ఆయన పైన కూడా ఎప్పుడైనా వేటు పడచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరొక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన తిట్టిన బూతులు, ఆయన చేసిన పనులు ఆయన కూడా పడబోతూ ఉంది శిక్ష అని. ఆయన కూడా తప్పదు, వీళ్ళందరూ జైల్లో కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యారక్లో ఉండాల్సి వస్తుందని ఊహిస్తున్నారు. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలివిగా, ఆయన గతంలో బీజేపీ పార్టీలో ఉండేవాడు, 2014లో బీజేపీ తరఫున పోటీ చేశాడు. ఆయన దారులు వెతుక్కుంటున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, ఇది పోయే పార్టీయే. గతంలో బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, హేమాహేమీలన్నీ అందరు పెట్టిన పార్టీ. అప్పట్లో పినమనేని కోటేశ్వరరావు కూడా దాంట్లో ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ అని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు 1979లో. అది ఎట్ట కాలగర్భంలో కలిసిపోయిందో, లేదా ఆచార్య ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు స్వతంత్ర పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ఎట్ట కాలగర్భంలో కలిసిపోయిందో అట్ట కలిసిపోయే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది ఉండేది కాదు, పోయేది కాదు. భవిష్యత్తులో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ ఉంటుందని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ తనకున్న పరిచయాలతో భారతీయ జనతా పార్టీలో చేరదామని ఆయన దారిలో ఆయన వెతుక్కుంటున్నాడు. అది దొరకకపోతే జనసేనలో చేరదామనే ఆలోచనలు ఆయన ఉన్నాడు. ఈ వైఎస్ఆర్సీపీని వదిలేద్దామనే ఆలోచనలు ఆయన ఉన్నాడు. కనుక వరుసగా నెక్స్ట్ ఎవరు అనేది చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. చాలామంది వంశీ తర్వాత గురువు కొడాలి నాని, ఇక తదుపరి పేరుని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, జోగి రమేష్, వీళ్ళందరూ కూడా జైల్లో కటకటాలు లెక్క పెట్టక తప్పదు, ఖైదీ నంబర్ వేసుకుని ఆ జైలు అధికారులు ఇచ్చిన డ్రెస్ వేసుకుని ఎప్పుడు బయటకు వస్తారో తెలవని పరిస్థితుల్లో ఉండబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత జరిగినా ఎక్కడా కూడా ప్రజాస్పందన అనేది లేదు. భలే మంచి జరిగింది, ఇలాంటి వాళ్ళకి ఇదే జరగాలి అని చెప్పి కనీసం వైఎస్ఆర్సీపీ శ్రేణులలో కూడా కనీస సానుభూతి లేదు. డబ్బులు ఇచ్చినా కూడా, 1000 రూపాయలు ఇచ్చినా కూడా వచ్చి రోడ్డెక్కే పరిస్థితి. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలు, పోలీసులు కేసులు పెట్టారంటే ఇక మన జీవితం నాశనం అయిపోతుందని ఎవ్వరూ కూడా వచ్చి మద్దతు పలకటానికి కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినా మద్దతు పలకటానికి కూడా స్పందన కరువైంది. 1000 రూపాయలు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎవ్వరూ జనం వచ్చి సానుభూతి చూపించే పరిస్థితి కూడా లేని దుస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాలమే నిర్ణయిస్తుంది. నోరు అదుపులో పెట్టుకోకపోతే, విర్రవీగితే, మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది, ఎంతటి బలవంతులైన మదపుటేనుగైనా గడ్డిపోచలు వెంట్రుగా ఒక గడ్డిపోచలన్నీ కలిసి
ఒక తాడుగా ఏర్పడితే ఆ మదపుటేనును కూడా నియంత్రించగలవు. అలాగే బలమైన విషసర్పాన్ని కూడా చలిచీమలు చేతి చిక్కి చావదా అని చెప్పి ఇటువంటి దుష్టులు, దుర్మార్గులు, బూతులు ఉచ్చరించేవాళ్ళు, మహిళలను అవమానించేవాళ్ళు, అరాచకాలు, అక్రమాలు చేసేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవాళ్ళు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేవారిని, అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏ ఒక్క నిబంధనని పాటించని వారు ఈ జైలుకు పరిమితం అవటం చాలా ఆనందదాయకం అని చెప్పి కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, తెలంగాణలో ఉండే ప్రజలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలు యావత్తు ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని జైలుకు పంపడాన్ని వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నారు. ఇటువంటి నీచుల జాబితా అందరూ కూడా ఈ కటకటాలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు.